హరే కృష్ణ. హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం. మన భగవద్గీత అధ్యాయం 5 10వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామంత్రాలతో మొదలు పెడతాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. 5వ అధ్యాయం 10వ శ్లోకం. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రం ఇవాంబసా. కృష్ణ అర్జునుడు చెబుతున్నాడు, ఫలాలను భగవంతుడికి సమర్పించి సంగత్వం లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు నీటిచే తడవని విధముగా ఈ విధంగా పాపము చే ప్రభావితం కాడు. ఇది అద్భుతమైన ఉదాహరణ. కృష్ణుడు అర్జునుడు చెప్పిన ఉదాహరణలో చూడండి ఏం చెప్తున్నాడు. పద్మపత్రం ఇవాంబస. పద్మపత్రం అంటే తామర పువ్వు యొక్క ఆకు పత్రం. ఎలాగైతే నీరు తామరాకు మీద నీరు వచ్చినా ఆ నీరు తామరాకుని అంటదు, తేమ చెయ్యదు. చూడండి, మీరు ఎప్పుడైనా చూసుంటారు కొలంలో కానీ చెరువుల్లో కానీ ఎక్కడైనా కానీ తామర పువ్వులు తామరాకులు ఉన్నప్పుడు తామరాకుపై నీరు పెట్టినా కానీ తేమ అవ్వదు తామరాకు. ఆ విధంగా ఈ భగవద్ జ్ఞానం ఉన్నవాడు, భగవంతుణ్ణి పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు బ్రహ్మణధ్యాయ కర్మాని సంగం ఈ చేసిన ప్రతి పనిని కూడా త్యక్తం కరోతి యః. ఈ చేసిన ప్రతి పని యొక్క ఫలితాన్ని భగవంతుడికే అర్పిస్తాడు. కాబట్టి అతనికి పాపము అంటదు. చూడండి, తన కోసం పనిచేసేవాడు, కుటుంబం కోసం పనిచేసేవాడు, వీళ్ళు తన స్వార్థం కోసం చేసే వాళ్ళందరూ ఏ పని చేసినా దాని వెనకాల వచ్చే పాపం వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే మనం తినే ఆహారం నుంచి చేసిన ప్రతి పనిలో ఎక్కడో ఒక చోట పాపం లేకుండా ఏ పని చేయలేము. ఈ సృష్టిలో ఏదో ఒక విధంగా పాపం చేయాల్సి వస్తుంది. మనం చాలాసార్లు అనుకున్నాం ఇది. కాబట్టి ఆ పాపం అనుభవించక తప్పదు. కానీ మన భగవంతుడి కోసం పని చేసేటప్పుడు చూడండి, ఒక సైనికుడు దేశం కోసం యుద్ధం చేసేటప్పుడు ఎంతోమందిని చంపేస్తాడు. ఆ యుద్ధంలో అతనికి పాపం రాదు. అతనికి ఇంకా ఏం చేస్తాం, మనం అవార్డులు అన్నీ ఇస్తే అతను గౌరవిస్తాం. అదే మీరు సమాజంలో మీరు 10 మందిని చంపారనుకోండి, తీసుకొని ఎన్ని శిక్షలు పడతాయి చెప్పండి. మరణ శిక్ష, జీవిత శిక్ష, ఎన్నో శిక్షలు పడతాయి. మనం ఒక గవర్నమెంట్ కోసం మనం పని చేస్తాం. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ లేదంటే సోల్జర్స్ కానీ సైనికులు కానీ గవర్నమెంట్ కోసం, ప్రభుత్వం కోసం, దేశం కోసం పనిచేసేటప్పుడు వాళ్ళు శిక్షించరు. వాళ్ళు దేశ రక్షణ కోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి పాపం అంటదు, వాళ్ళ శిక్షకి అర్హులు కాదు అని అంటారు. అదే సైనికుడు ఎవరో తిట్టారు అనే కోపంగా వాళ్ళు కాల్ చేశాడు అనుకోండి, సైనికుడు అయినా కూడా, అరే నువ్వు నీకు ఇచ్చిన గన్ను దేశ రక్షణ కోసం ఇచ్చాం కదా, నువ్వు నీ కోసం ఉపయోగించుకున్నావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే. చూడండి, అదే సైనికుడు అదే గన్ను దేశం కోసం ఉపయోగిస్తే అతనికి బిరుదులు, అవార్డులు అన్నీ వస్తాయి, రివార్డులు వస్తాయి. అదే సైనికుడు ఆ గన్నుని తన కోసం ఉపయోగించుకుంటే శిక్షలు పడతాయి. ఇక్కడ కూడా అలాగే కృష్ణుడు చెప్పేది, మన భగవంతుడి కోసం పనిచేసేటప్పుడు ఈ లోకంలో ఎటువంటి పాపాలు మనకు రావు. అలాంటి పిచ్చి పనులు చేసేసి నేను భగవంతుడి కోసం చేస్తున్నానండి అనడం కాదు. భగవంతుడు చెప్పిన పనులు మాత్రమే చేయాలి. మన మైండ్కి నచ్చిన పనులు చేసేసి భగవంతుడు చెప్పాడండి, ఇలాంటి మనుషులు ఉంటారు సమాజంలో. ఏం చెప్పినా దేవుడి మీద నెట్టేయడమే. ఎందుకంటే దేవుడు రాడు, కోర్టుకు రాడు, దేవుడు ప్రశ్న చేయడు, దేవుడే మాట్లాడు. కాబట్టి మరి ఏదైనా దేవుడు చెప్పాడండి, దేవుడి మీద దోసేస్తారు కొంతమంది. అలా కాదు. భగవంతుడు ఎప్పుడు ప్రతి మాట ధర్మమే, ప్రతి మాట లోకహితం కోసం, ప్రతి మాట ప్రతి జీవుడికి
శాంతిగా బతకడం కోసమే. కాబట్టి భగవంతుడి మాటలు ఎవరైతే బాగా అర్థం చేసుకొని దాన్ని ఆచరణ పెట్టినప్పుడు వాడు చేసిన ప్రతి పని, వాడు ఉద్యోగం చేస్తున్నా కానీ ఆ వచ్చిన ఫలితాన్ని భగవంతుడి సేవ కోసం ఉపయోగిస్తాడు. మొత్తం వాడి కోసమే కాదు, వాళ్ళ ఖర్చులన్నీ పోయి భవిష్యత్తు కోసం కొంత పెట్టుకొని మిగతా డబ్బులను భగవంతుడు ఉపయోగించాలి. ఆ ఉపయోగించినప్పుడు ఆ ద్రవ్యం, ఆ డబ్బులు శుద్ధ అవుతాయి. మనకు సమయం ఉంది, మన కొంత ఉన్న సమయంలో అంతా పిల్లల కోసమే, కుటుంబం కోసమే కాదు, లోకహితం కోసం, మనకు ఆధ్యాత్మిక కోసం, భగవద్గీత చదవడం కోసం, భగవద్గీత ప్రచారం కోసం, భక్తి ప్రచారం కోసం ఆ సమయాన్ని వెచ్చించినప్పుడు కాలం శుద్ధి అవుతుంది. కాలం శుద్ధి అవుతుంది, డబ్బులు శుద్ధి అవుతాయి. మన భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు మన ఆత్మ, మనసు, బుద్ధి, శరీరం శుద్ధి అవుతుంది. కాబట్టి జీవితం అనేది ఎలా అన్ని శుద్ధి చేసుకోవాలి, మానవ జీవితం దానికోసమే మనం గ్రహించాల్సిన విషయం అది ఇక్కడ. కాబట్టి ఎవడి స్వార్థం కోసం చేసే ప్రతి వాడు కూడా అది పాపమే తింటున్నాడు వాడు. చూడండి, మనం ఏమనుకుంటాం, అయ్యో ఎంత పుణ్యాత్ముడండి అని అనుకుంటున్నాం, బయట కనపడేది పుణ్యాత్ములాగా. కానీ ఎప్పుడైతే అది భగవంతుడి కోసం చేసే పని కాదో అది ఫలితం పాపమే అయిపోతుంది. ఫలితం తినేవాడు పాపజీవి, ఫలితాన్ని భగవంతుడికి అర్పించేవాడు పుణ్యజీవి. ఇది మనకి ఇక్కడ రెండే తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మన ఏ పనైనా భగవంతుడికి ఒక నైవేద్యంలాగా పెట్టేవాడు పుణ్యజీవి. ఏ పనైనా నా కోసం నాకు నచ్చిన విధంగా చేసుకునేవాడు, భగవంతుని పక్కన పెట్టి వాడు స్వార్థంగా బతికేవాడు పాపజీవి. ఈ లోకంలో రెండు జీవులే ఉండేది, పాపజీవి, పుణ్యజీవి. కాబట్టి మానవ జీవితం రెండు తెలుసుకొని పుణ్యజీవులుగా బతకడం, సాధువులాగా బతకడం. సాధువులు అంటే మనకున్న ధర్మాలు, మనకున్న పద్ధతులు, మనకున్న బాధ్యతలు వదిలేయడం కాదు. సాధువులు అవడం అంటే ఈ లోకం మీద విరక్తి రావడం ఒకటే కాదు, ఈ లోకం మీద విరక్తి రావాలి. కానీ విరక్తి, ఈ లోకం నాది కాదు, ఈ భూమి నాది కాదు, నాకు ఇచ్చిన పేరు నాది కాదు, నాకు ఇచ్చిన శరీరం నాది కాదు, ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన ఇవన్నీ కూడా, కాబట్టి ఇవన్నీ ఆయనకి చెందినవే. ఆ విధానంతో జీవించేవాడు సాధువు అంటే, ఆ భావనలతో జీవించేవాడు సాధువు అంటే. కాబట్టి ఆ భావన లేనప్పుడు మీరు ఎక్కడున్న సాధువులు అవ్వలేరు. ముందు ఆ భావన మనలో మార్పు రావాలి. ఆధ్యాత్మిక చిత్త అంటే మన మనసు ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిపోయి ఉండాలి. అప్పుడు ఎటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. సాధు జీవితం అంటే భగవంతుడిని అవగాహన చేసుకొని పరమాత్మ బంధం తెలుసుకొని ప్రతి పని భగవంతుడి ప్రీతి కోసం, కృష్ణుడి ప్రీతి కోసం ఆ ప్రశ్న వేసుకోవాలి. మనం ఏ పని చేస్తే కృష్ణుడి ప్రీతి కోసమా, ఇది నా ప్రీతి కోసమా, అది వేసుకోవాలి ప్రశ్న. ఇది భగవంతుడి ప్రీతి కోసం అయితే పుణ్యకర్మ, ఇది నా ప్రీతి కోసం అయితే పాపకర్మ. ఇది దేనికి మించిన ఇంకా సులభమైన విషయం అంటే ఇదే. కాబట్టి మనకు ఏది మన చేతుల్లో ఏది ఉన్నా భగవంతుడికి ఏ విధంగా సేవలు ఉపయోగించాలి అనే భావన ఉండాలి. మనం అనుకుంటాం కదా, చాలాసార్లు తెలుసుకున్నాం ఇది. ఒక వ్యాపారి వాడు ఏ పని చేసినా, ఎక్కడ చేసినా ఎట్లా మనకు లాభం వస్తుంది, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఏ విధంగా వ్యాపారం వృద్ధి అవుతుంది, నా లాభం ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా లాభం వస్తుంది, ఇన్ని సంవత్సరాలు ఎంత లాభం వస్తుంది అన్ని లెక్కలు వేసుకుంటూనే ఉంటారు. అందుకే నిజమైన వ్యాపారి డబ్బులు ఖాళీగా పెట్టడు. డబ్బులుంటే ఏదో దాంట్లో మళ్ళీ వ్యాపారం ఇన్వెస్ట్ చేస్తాడు, దాని విధంగా డబ్బులు రావాలి, డబ్బులు రొటేషన్ చేస్తూనే ఉంటాడు. వ్యాపారాలు అనేప్పుడు ఖాళీగా కూర్చోడు వాడు. మనసంతా ఎప్పుడు డబ్బులు ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి, ఉన్న ₹1,00,000 10 లక్షలు ఎలా చేయాలి, వాడి భావన ఎలాగే ఉంటుంది. కాబట్టి అదే భావన భగవంతుడి కోసం మనం ఉపయోగించాలి. అయ్యో మనకి ఈ విధంగా ఈ సేవ చేస్తున్నాం, ఈ సేవ ఎలా ఎక్కువ చేయొచ్చు, మనం ఇంకా సేవ ఎలా చేయాలి భగవంతుడికి, ఈ జ్ఞానం 10 మందికి ఎలా ఇవ్వాలి, మనం ఆ భగవద్ జ్ఞానాన్ని 10 మంది యమలోకానికి వెళ్ళకుండా మనం కాపాడడం అంటే అది ఒక యాక్సిడెంట్లో మనం కాపాడాం అనుకోండి, అయ్యో ఎంత నా ప్రాణం ఇచ్చారండి వాళ్ళు పొగిడేస్తారు, సన్మానాలు చేస్తారు, కరెక్టే కదా, తప్పులేదు, ప్రాణం అనేది విలువైనదే. కానీ ప్రాణం పోయిన తర్వాత మనిషి జీవుడు ఎక్కడికి వెళ్తాడు, వాడి ప్రయాణం ఏమిటి, వాడు యమలోకానికి ఏ విధంగా వెళ్తాడు, ఈ జ్ఞానం అంతా లేదు. మన గరుడ పురాణంలో అన్నీ చెప్తారు. నారాయణుడు గరుడ దేవుడికి జీవుడు ఎలా ప్రయాణం చేస్తాడు ఈ లోకం నుంచి యమలోకానికి అని. ఈ సంవత్సర ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత నొప్పిగా బాధగా ఉంటుంది. మన ఊహకు అతీతమైన భయంకరమైన ప్రయాణం అది, భూలోకం నుంచి యమలోక ప్రయాణం. యమలోకల శిక్షలు పక్కన పెట్టేయండి, ఆ ప్రయాణమే భయంకరమైన నొప్పితో కూడిన ప్రయాణాలు అవన్నీ కూడా. కాబట్టి మనం చిన్న పల్లెటూరికి వెళ్ళి వస్తేనే అయ్యో నడువు నొప్పి కాళ్ళు నొప్పులు అంటాం. అలాంటి యమలోక ప్రయాణం 1 సంవత్సర ప్రయాణం అది, ఊహించి అంత భయంకరంగా ఉంటుంది. నిప్పుల వర్షాలు, రాళ్ళ వర్షాలు వెళ్ళేట ప్రయాణంలో. కాబట్టి యమబట్టలు మీకేం అక్కడ మీకు సాలవాళ్ళు కప్పరు,
మీకేమీ అక్కడ గొడుగులు పెట్టరు, మీ బాధలు అనుభవించి తప్పదు. మీరు నిప్పులతో కూడిన పెనుముల మీద నడవాలి. ఇవంతా భయంకర ఊహకు అతీతమైన ఇవన్నీ బాధలు, ఇవన్నీ కూడా. ఇప్పుడేదో మనం ఒకటి మోసం చేస్తాం, తప్పు చేస్తాం, మనం బాగున్నాంలే, మనం తెలుగు బతికేసి అనుకోవచ్చు. మనం ప్రకృతి యమధర్మరాజు వదిలిపెట్టాడు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక ప్రాణాన్ని కాపాడితేనే ఎంతో మనం కృతజ్ఞత చెప్తామే, అలాంటిది అటువంటి బాధలు వెళ్లకుండా, అటువంటి యమలోకాలకు వెళ్లకుండా కాపాడే వాళ్ళు నిజమైన సాధువు అంటే. నిజమైన సేవ అంటే మనిషికి అటువంటి యమలోకాలకు వెళ్లకుండా వాడిని వైకుంఠ లోకాలు తీసుకొని పంపించడమే నిజమైన సేవ మానవులకు చేయాల్సింది. ఇది మానవ జీవితం వచ్చిందే తెలుసుకొని ఏ విధంగా మన బాధల నుంచి బయటపడడానికి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఒకరిని మోసం చేయకూడదు, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరిని మనం హాని చేయకూడదు. ఈ జీవితం వచ్చింది భగవంతుడు తెలుసుకోవడానికే. మానవ జీవితం మనకిచ్చింది ప్రకృతి. ఈ జీవితంలోకి తప్ప ఏ జీవితంలో మీకు అవకాశం లేదు మీకు ఇంకా. అంటే చూడండి, 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవ జీవరాశికి భగవంతుని తెలుసుకునే అవకాశం ఉంది. మిగతా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, వాటిల్లో భగవంతుని తెలుసుకునే తత్వం కానీ, జ్ఞానం కానీ, అటువంటి శరీరం కానీ లేదు. ఒక్కటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జాతి ఒక్క జీవరాశి. వీరికి ఎంత అదృష్టం మానవ జీవితం రావడం అంటేనే. అది ఎట్లా మన భగవంతుడు ఉపయోగించాలి? సమయం ఉందా? భగవంతుడి కోసం. డబ్బులున్నాయా? భగవంతుడి కోసం. మనకు మంచి కుటుంబం ఉందా? భగవంతుడి సేవలో. ఏది ఉన్నా ఏ విధంగా సేవలు ఉపయోగించాలి అనే భావన మనలో రావాలి. ఒక ఆవిడ ఒక తెల్ల చీర కొనుక్కున్నది. తెల్ల చీర కొనుక్కొని చాలా రోజులు వాడేసింది. తెల్ల చీర వాడేసిన తర్వాత అది నల్లగా అయిపోయింది. మనకు తెలుసు కదా, నల్లగైనా చాలామంది జనాలు బట్టలు వాడేసిన బట్టల్ని ఇంట్లో తుడుచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు, కింద అట్లా ఇల్లు అలకడానికి ఉపయోగిస్తూ ఉంటారు కూడా. ఆవిడ ఏం చేసిన, తెల్ల చీర చాలా రోజులు వాడేసింది, అది బాగా నల్లగా అయిపోయింది అని పాడేయకుండా దాన్ని మళ్ళీ ఆవిడ ఇంటిలో శుభ్రం చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నది. ఆ బట్ట అది నల్లగా అయిపోయింది, భయంకరమైన మురికి అంతా ఉంది దాంట్లో. కొద్ది రోజులు అలా గడిచిన తర్వాత ఆ మురికి, ఆ బట్ట ఇంకా మురికి అయిపోయింది, వాళ్ళేంలే అని ఆవిడ ఏం చేసిందంటే వెళ్ళి రోడ్లో పడేసింది, చెత్తలో పడేసింది, రోడ్లో అట్ట పడిపోయింది. దాంతో పనే ఉందిలే అని. సో కొద్ది రోజుల తర్వాత ఒక సాధువు ఆ రోడ్లో వెళ్తున్నారు. ఆయన ఆ రోడ్లో వెళ్తుంటే ఈ నల్ల బట్ట పడిపోయి ఉన్నది పెద్దది. అయ్యో పడిపోయింది కదా, ఏదో దగ్గర ఉపయోగపడుతుందేమో దీన్ని తీసుకుంటాడు. ఆయన తీసుకొని ఆయన స్నానానికి వెళ్తాడు, నదిలో స్నానానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ బట్టని కూడా నదిలో బాగా ముంచి సోపు వేసి బాగా రుద్ది రాళ్ళ మీద కొట్టి ఆ మురికంతా తీసేస్తాడు. ఆ కొట్టేటప్పుడు ఏమవుతుంది, బట్ట అట్లాగే ఉండదు కదా, చిరిగిపోతుంది. చిరిగి పోగులుగా అయిపోతుంది. కానీ దానిలో మళ్ళీ మురికి అంతా వెళ్ళిపోయి మళ్ళీ తెల్లగా వస్తుంది, కానీ బట్టలాగా ఉండదు. అంతా చిన్న పేగుల్లాగా అట్లా అయిపోతాయి, పోగులకు అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు ఆయన, దాన్ని ఎండబెట్టి దాన్ని చిన్న కట్ చేసి దీప ఒత్తుల్లాగా చేస్తాడు. దీపపు ఒత్తుల్లాగా మనం ఇంట్లో దీపం పెడతాం కదా, దీప ఒత్తుల్లాగా చేసి ఆయన ప్రతిరోజు దాన్ని కొద్ది నెయ్యి వేసి దాన్ని ఆయన భగవంతుడికి దీపంలాగా ఉపయోగిస్తాడు. ఆశ్చర్యపోతారు. అంటే చూడండి, ఒక మురికి బట్టను తీసుకొని వచ్చి సోపుతో ఉతికి బాగా రాళ్ళ మీద కొట్టి ఆ మురికిని తీసివేసి అది చిరిగిపోయినా దాన్ని పోగులని ఒక దీప ఒత్తుల్లాగా చేసి భగవంతుడి సేవలో ఉపయోగిస్తాడు. కాబట్టి మన భగవంతుడి సేవ చేయాలంటే మనకు పెద్ద బ్యాంకు బ్యాలెన్స్లు అవసరం లేదు, మనకు ఆ భావం ఉండాలి, ఆయన మీద ప్రేమ ఉండాలి. కాబట్టి మన భగవంతుడు మనకి ఇస్తున్నాడు కదా, రోజు నైవేద్యం పెడుతున్న స్వామికి. మన శరీరం ఆయన ఇచ్చిందే కదా, మనసు ఆయన ఇచ్చిందే కదా, మనకున్న తల్లిదండ్రులు అన్ని బంధాలు ఇచ్చింది ఆయనే కదా. కాబట్టి ఆయనకు కృతజ్ఞత ఒక పండు పెట్టండి. ప్రతిరోజు మీరు వంటలు చేసుకోలేరు, మీరు సోమరిగా ఉన్నారు, పర్లేదు, ఒక పండు పెట్టండి స్వామి. ఒక పండు కూడా పెట్టలేరా, ఒక తులసి దళం, కృష్ణ నా దగ్గర ఒక తులసి దళం ఉందయ్యా నైవేద్యంగా పెట్టండి. అది కూడా పెట్టలేరా, ఒక నీరు పెట్టండి స్వామికి. మీ జీవితాలు పుణ్యాలు అవుతాయి, పుణ్యతీర్థాలు అవుతాయి మీ జీవితాలు కూడా. అక్కడ సాధువు చూడండి, రోడ్లో పడిపోయిన చెత్త వస్తువును కూడా దాన్ని ఎలా మన భగవత్ సేవలు ఉపయోగించాలి అనే భావన ఉంది. అదే కదా ఒక వ్యాపారి ఎలా ఆలోచిస్తాడు,
ఏ విధంగా డబ్బులు మనం వృద్ధి చేయాలి ఆలోచిస్తాడు. ఒక భక్తి ఉన్నవాడు ఏ విధంగా భక్తిలో వృద్ధి అవ్వాలి, సేవ ఎక్కువ చేయాలి ఆలోచిస్తూ ఉంటాడు. మన జీవితాలు కూడా ఆ చెరిగిపోయిన పాత బట్ట లాంటిదే. లోపలంతా కొన్ని జన్మల నుంచి వచ్చిన పాప గుణాలు, రాక్షస గుణాలు, అసుర గుణాలు ఇవన్నీ మనతో లోపల ఉండి కల్మషం అయిపోయినాయి ఇవన్నీ హృదయం అంతా కూడా. కాబట్టి మన జీవితం కూడా అటువంటి చిరిగిన ఆ పాత బట్ట లాంటిదే. ఎలాగైతే ఒక సాధువు ఆ బట్ట నీళ్ళల్లో ఉతుకుతాడు కదా సోపేసి, ఆ సోప్ ఏమిటి? భగవద్గీత. ఈ భగవద్గీతతో ఒక సాధువు ద్వారా భగవద్గీత విని మన హృదయాన్ని రుద్ది ఆ భగవద్గీత రుద్ది మలినాలని పోయినప్పుడు దానికి ఏం కావాలి? సోపు లాంటిది భగవద్గీత. నీరు కూడా కావాలి కదా, సోపు సరిపోదు. నీరేమిటి? ఆ సాధువులు చెప్పే వాక్యాలు, వాళ్ళు చెప్పే వాక్యాలు, వాళ్ళు చెప్పే నీతులు, ఆ కృష్ణ భక్తిలో ఉన్న చెప్పిన నీతులు అవి మనం గ్రహించి ఈ భగవద్గీతను సోపుతో మన హృదయాన్ని రోజు కడుక్కున్నామంటే మన మలినాలన్నీ పోయి హృదయం తెల్లగా శుద్ధి అయిపోయి ఆ భగవంతుడి సేవలో మనం ఉపయోగపడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పాపాత్ముడికి ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు. ఒకటి కాదు, చాలా అవకాశాలు ఇస్తాడు భగవంతుడు పుణ్యాత్ముడు అవ్వడానికి. కాకపోతే దాన్ని తెలివైన వాడు దాన్ని గ్రహిస్తాడు. అయ్యో నాకు అవకాశం వచ్చింది కదా, దీన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు దీన్ని. కాబట్టి విన్న తర్వాత తెలుసుకున్న తర్వాత వేస్ట్ చేయకూడదు దీన్ని. కాబట్టి ఈ జీవితం భగవంతుడు తెలుసుకోవడానికి ఆయన వెళ్ళిపోవడానికి ఇక్కడంతా పాపాల ప్రపంచం, మోసాల ప్రపంచం, బాధల ప్రపంచం, అంతా కూడా భయంకర జబ్బుల ప్రపంచం. ఇక్కడ సుఖం ఎక్కడని చెప్పండి? సుఖంగా ఉంది అనుకునేవాడు పెద్ద మూర్ఖుడు. అంటే వాడే. ఇక్కడ ఈ లోకం బాగుంది అనుకునేవాడు మూర్ఖుడే. కాబట్టి మనం భగవంతుడు వైకుంఠం అనేది ఏమిటి? బాధలు లేని ప్రపంచం, అది జబ్బులు లేని, చావు లేని భగవంతుడితో ఆయనతో ప్రతి క్షణం గడిపే అవకాశం మీకు ఉన్నప్పుడు ఇటువంటి మృత్యు సాగరం అంటాం దీన్ని మనం. మృత్యు సాగరం, అది మృత్యులోకం. చావు అనేది లోకాన్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. కరెక్టే కదా? పెద్ద డబ్బులున్నవాడైనా పేదవాడైనా చావుకు అతీతుడు కాదు. చావు అన్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడు చనిపోవాలో వాడు ఎవరు నిర్ణయించుకోలేడు. చావు ప్రకృతి అంత ఫెసిలిటీ ఎవరికి ఇవ్వలేదు. ఎంత పెద్ద వాడైనా చనిపోవాల్సిందే. కాబట్టి మృత్యులోకం అంటాం దీన్ని మనం. ప్రతి ఒక్కరు చనిపోవాల్సిన లోకం, ఈ లోకంలో అన్నీ వదిలిపోవాల్సింది ఈ లోకంలో. కాబట్టి ఇప్పుడే మన నిద్రలు వేయాలి మనం. మన జీవితం కూడా మలినం అయిపోయింది, అంతా పాపాలతో నిండిపోయింది. ఇట్లా చనిపోతామా? అవకాశం లేదా? ఉంది. అదే భగవద్గీత. ఈ భగవద్గీత మన సోపులాగా భక్తుల సాంగత్యంతో భగవద్గీత మనం విని ఆ కృష్ణ భగవాన్ మీద ప్రేమ భక్తి పెంచుకోవడం మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన ముఖ్య ధర్మం ఇదే. ఈ ధర్మాన్ని మనం ఆచరించాల్సిందే. ఎటువంటి బాధలున్నా ఇబ్బందులున్నా కూడా. లేదంటే మనం బయటపడలేం, ఈ పాపాల నుంచి బయటపడలేం. అదే మనం గ్రహించాల్సింది. అందుకే శాస్త్రాలు చెప్తుంటే చూడండి, త్వం భక్తి యోగ పరిభావిత హృస్సరోజా ఆశే శృతేక్షితాపతో నను నాథ పుంసం యద్యద్యాతా ఉరుగాయా విభవయంతి తత్తద్వపుః ప్రణయాసే సదనుగ్రహాయ. చూడండి, అంటే భగవంతుని అనుగ్రహం ఎలా దొరుకుతుంది మనకు? భగవంతుని చూస్తే అనుగ్రహం కన్నా భగవంతుని గురించి వింటే అనుగ్రహం ఎక్కువ దొరుకుతుంది. చూడండి, శ్రవణం, భగవంతుడు వినాలి. అదే మన శాస్త్రం చెప్తుంది కదా, భగవంతుని నువ్వు కళ్ళతో చూడొద్దయ్యా, భగవంతుని చెవులతో చూడయ్యా అని అంటారు శాస్త్రం. ఈ భాగవతంలో చెప్పే శాస్త్రం ఇది. భగవంతుని కళ్ళతో చూడొద్దయ్యా, చెవులతో చూడు. చెవులతో చూసామంటే ఆయన లోపలికి వెళ్తాడు, చెవు లోపలికి వెళ్తాడు, హృదయంలోకి వెళ్తాడు, నీ మనసును తాకుతాడు, నీ బుద్ధిని తాకుతాడు. ఆయన అనుకున్నాం కదా, ఒక సోప్ ఎలాగైతే మలినాలు మురికిని తీసివేసిన బట్ట నుంచి ఆ హరికీర్తన హరికథ ఆ శబ్దం మన చెవు లోపలికి వెళ్ళి మన ఆత్మను శుద్ధి చేస్తుంది, ఒక సోపులాగా. ఇప్పుడు జీవితంలో మనం అన్ని తెలుసుకుంటాం. కాబట్టి భగవంతుని కళ్ళతో చూడకూడదయ్యా, చెవులతో చూడాలి అంటారు. అంటే ఏమిటి? వినడం ముఖ్యం. ఇక్కడ మనకు చాలామంది భగవంతుని చూసినది మాత్రాన మార్పు రావట్లేదు, వినాలి. శ్రవణం అనేది చాలా శక్తివంతమైనది. భక్తి, నవవిధ భక్తుల్లో శ్రవణం అనేది మొదటి పాదం. ఆ శ్రవణాన్ని ఎప్పుడైతే గట్టిగా ఆచరిస్తాడు, లేదు నేను ఇంకా వినాలి. ఒక తాగుబోతే ఎలాగైతే ఇంకా తాగాలి. లేదా చైన్ స్మోకర్ ఉంటాడు,
ఇంకా సిగరెట్ తాగాలి అని ఒక తాపత్రయపడుతున్న ఒక వ్యసనం అయిపోతుంది వాడికి. మనం భగవంతుడు వ్యసనం అయిపోవాలా, కృష్ణుడే మన వ్యసనం అయిపోవాలా. మనకు అన్ని అల్ప బుద్ధులు, అల్ప కోరికలు మన వ్యసనాలు అయిపోయాయి. అవన్నీ పోవాలంటే హరే కృష్ణ మహామంత్రం మనం చెప్పేటప్పుడు చూడండి, ఆ చెవుల ద్వారా శబ్దం వెళ్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్ర శబ్దం మన చెవులోకి వెళ్ళి కృష్ణుడు ఆయన శబ్ద రూపేణ మన హృదయంలోకి వెళ్ళి మన ఆత్మను శుద్ధి చేస్తాడు. కాబట్టి మనలో మార్పు వస్తుంది, మనం సత్యం తెలుసుకోగలుగుతాం. కాబట్టి మన జీవితంలో ముందుకు వెళుతాం. ఇది మనది కాదు అనే భావన వస్తుంది. ఆ మార్పు ఎలా వస్తుంది? భగవంతుడే మార్పును తీసుకొని వస్తాడు. కాబట్టి మన జీవితం కూడా పాత బట్ట లాంటిదే, కాయినా ఇది భగవంతుడి కోసం ఉపయోగించే అవకాశం మనకుంది. కాబట్టి పాపాలు చేసేసాం, తెలుసో తెలియకుండానో ఎన్నో పాపాలు చేసాం మనం. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? చావు వచ్చే లోపలే, మృత్యు వచ్చే లోపలే ఈ భగవద్గీతని మనం హృదయాన్ని దగ్గరగా పెట్టుకొని దాని జీవితానికి ఒక మార్గాన్ని నిర్దేశించే ఒక ప్రధానమైన ఆయుధంలాగా దీన్ని వాడుకోవాలి మనం. అప్పుడు ఈ పాపాల నుంచి బయటపడగలుగుతాం మనం. లేదంటే మనలాంటి ఆ దురదృష్టవంతులు ఎవరు ఉండరు. మన ఏముందులే, అయిపోయిందిలే జీవితం, ఇంకా ఏముందులే, భగవంతుడంటే ఏముందులే అంటే చాలా వరకు మనకు అవసరాలు తీరిపోతే భగవంతుడిని ఒక అవసరంగా వాడుకుంటున్నాం మనం అంతే. ఒక అవసరం వేరు, ఒక ఆసరా వేరు. ఒక అవసరంగా వాడుకుంటున్నాం ఆయన అంతే మనం. తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న సైంటిస్టులకు కానీ, పెద్ద పెద్ద డిగ్రీలో ఇంజనీరింగ్ డాక్టర్లకు కానీ చావు తర్వాత ఏమవుతుందో చాలామందికి తెలియదు. భగవద్గీత మొదలయ్యేదే చావు గురించి. భగవద్గీత చెప్పేదే చావు తర్వాత ఈ జీవితం ఏమిటి అని. భగవద్గీత చెప్పేదే మన ధర్మం ఏమిటి, మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని. కాబట్టి సోమరితనం ఉండరాదు. భక్తుల్లో ఉన్నప్పుడు మన కొద్ది సమయాన్ని మనం కేటాయించాలి. మీకు పొద్దున్న నుంచి రాత్రి ఎవరి సమయంలో ఏదో ఒక సమయం మీకున్న ఆఫీసు, జాబులు, ఇంటి పనులు అంతా బిజీగా ఉన్నా కానీ ఒక 15 నిమిషాలు మీకోసం మీరు ఖర్చు పెట్టాలి. ఆ నిజమైన ఖర్చు అంటే అదే, సమయాన్ని భగవంతుడి కోసం వెచ్చించడమే నిజమైన సేవ. కలియుగంలో అన్ని సేవల కన్నా కాలం అనేది, సమయం ఎవరికి దొరకట్లేదు. కాబట్టి ఆ సమయాన్ని లేదు, ఇది నా కోసం, భగవంతుడు తెలుసుకోవడం కోసం నేను హరే కృష్ణ మంత్రం జపం చేయాలి, భగవద్గీత చదవాలి అని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మీ జీవితంలో మీరు ఎటువంటి ఆపదలైనా ఎదుర్కొనే శక్తి మీకు కృష్ణుడు ఇస్తాడు. తర్వాత కలుసుకుందాం. హరే కృష్ణ.